Dear UPSC and APPSC aspirants, welcome to the present day current affairs session. Every day మనం బయలుదేరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రోజు ఉండేటువంటి ఇంగ్లీష్ పేపర్స్ లో ఉండేటువంటి నేషనల్ ఇంటర్నేషనల్ అదే విధంగా ఎగ్జామినేషన్ అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కాంటెంట్స్ క్రోడీకరించి మీకు బైలింగ్వల్ లో మీకు మాక్సిమం తెలుగు మీడియం స్టూడెంట్స్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉండే స్టూడెంట్స్ కి అందుబాటులో తేవడానికి తిరుపతిలోని డాక్టర్ ఇండియస్ ఐఎస్ అకాడమీ ట్రై చేస్తుంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ సెషన్ కూడా స్వాగతం పలుకుతూ ఇవాళ అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇవాళ కూడా మరి వాటిలో ముఖ్యమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇవి అనేకమైనటువంటి సబ్జెక్ట్స్ వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు అందరూ కూడా హెడ్లైన్స్ చూస్తుంటారు. ఈరోజు ఎస్సీ ఆస్క్స్ గవర్నమెంట్ టు కన్సిడర్ టు ట్రీట్ రేషియల్ స్లర్ యాజ్ ఏ హేట్ క్రైమ్. ఇక్కడ ఎస్సీ అంటే సుప్రీం కోర్టు తెలిసిన విషయమే. అలాగే ఇక్కడ మనకు రేషియల్ స్లర్ అంటున్నారు. అంటే విద్వేషపూర్వమైనటువంటి జాతి వివక్షతో కూడినటువంటి పదాలని మనం హేట్ క్రైమ్ అంటే ఒక మర్డర్ కానీ ఇతర వాటి హేట్ క్రైమ్ అంటారు. సో ఆ విధంగానే ఈ రోజు మనం రేషియల్ స్లర్ అంటే జాతి వివక్షతో నా కులము నా మతం అనే దాంతో వివక్షతో అవతల వాళ్ళని తక్కువగా చేసేటటువంటి ఈ దూషణపరమైనటువంటి ఇలాంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల్ని మనం చూడాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ రోజు థర్స్డే నేను వెన్స్డే ఒక రకమైన డిసగ్రీ అయింది. ఏంటంటే ఇక్కడ మనం ఈ పీజిన్ హోలింగ్ క్రైమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రేస్ అండ్ రిలీజియన్ అంటున్నారు. అంటే రేస్ అంటే జాతి, రిలీజియన్ అంటే మతపరమైనటువంటి భావాలతో మనం పీజిన్ హోలింగ్ క్రైమ్ అంటే వాళ్ళని అవహేళన చేస్తూ విక్రిస్తూ నీ జాతి ఎలాంటిది, నీ కులం ఎలాంటిది, నీ మతం ఎలాంటిది అంటే దాన్ని మనము పీజిన్ హోలింగ్ క్రైమ్ అంటాము. ఇలాంటి దాంతో ఇది ఒక పోలరైజేషన్ కి అంటే సమాజాన్ని విడగొడుతుంది. మనం వివిధ రకాలైనటువంటి పోలర్స్ గా విడిపడే అవకాశం ఉంది అని చెప్తూ ఇక్కడ ఒక పిటిషన్ దాఖలైంది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ అనేటువంటిది ఈ రేషియల్ స్లర్ అంటే ఏంటి, దానికి ఒక సెపరేట్ కేటగిరీ ఆఫ్ హేట్ క్రైమ్ అంటే మర్డర్ కానీ ఇతరత్ర ఉండేటువంటి నేరాన్ని మనం హేట్ క్రైమ్ అంటే వాటిల్లో ఇప్పుడు చెప్పినటువంటి రేషియల్ స్లర్ అనేటువంటి దానికి ఒక సెపరేట్ కేటగిరీని ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఒక ప్లీజ్ చేస్తూ రిక్వెస్ట్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్ సందర్భంగా జరిగిన వ్యాఖ్యలు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ కాంటెక్స్ట్ అర్థమైందండి. అంటే హేట్ క్రైమ్ అంటే మర్డర్ లాంటి అవతల పైన దాడి చేసి చేస్తుంటాం. దాంట్లో ముఖ్యంగా రేషియల్ స్లర్ అంటే ఒక మతపరమైనటువంటి కులపరమైనటువంటి జాతి వివక్షతమైనటువంటి వాటిని సపరేట్ కేటగిరీగా ట్రీట్ చేయాలి అనేటువంటి విజ్ఞప్తి వచ్చిందన్నమాట. అంటే ఇది మామూలు వాటిలో చూడడానికి లేదు, ఒక కులం మీద దృష్టించడం కానీ మతం మీద వచ్చింది. సో ఈ సందర్భంలో మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు ఏం చెప్పారంటే అక్కడ ఈ 3 జడ్జి బెంచ్ బెంచ్ ఎలా ఉంటుంది అనే ఫార్మేషన్ ఇక్కడ దానికి నాయకత్వం వహిస్తూ ఆయన ఏం చెప్పారంటే ఈ రకమైనటువంటి వాటిని మనం ఎలా చూడాలంటే డెల్ట్ విత్ ఐరన్ హ్యాండ్ ఉక్కు పాదంతో అణిచివేస్తాం కదా, ఆ విధంగా నిర్దాక్షిణంగా కఠినంగా ఇలాంటి వాటిని అణిచేయాలని వ్యాఖ్యానించారు. అదే సందర్భంలో ఏం చెప్పారంటే ఈ రకంగా మనము క్లాసిఫైయింగ్ క్రైమ్స్ బేస్డ్ ఆన్ విక్టిమ్స్ ఐడెంటిటీ అంటే ఎవరైతే బాధితున్నాడో, ఎవరైతే చనిపోయిన వాడు ఉన్నాడో, ఎవరైతే ఉన్నాడో విక్టిమో అతని యొక్క ఐడెంటిటీ అతని కులం ఆధారంగానో మతం ఆధారంగానో ఈ విధంగా క్లాసిఫై చేయడం వల్ల క్రైమ్స్ ఏమవుతుందంటే అది ఈ సొసైటీని డివైడ్ చేస్తుంది. పాయింట్ ఎంజాయ్ చేశారు. ఇక్కడ అభ్యర్థన ఏంటంటే ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్ ఇందుకు వచ్చి మాట్లాడబోతున్నాం. ఇలాంటి సందర్భాల్లో ఏదైనా ఒక కులంగానే ఒక జాతి పేరు ఎవరైనా దాడులు జరిగినప్పుడు మక్కలు జరిగినప్పుడు చూస్తుంటాము. ఇలాంటి జరిగినప్పుడు వీటికి మామూలు మక్కల సాండిగా చూడకుండా వీటిని సపరేట్ గా చూడండి, ఒక వేరే కేటగిరీ చూడండి అభ్యర్థించినప్పుడు ఆయన వ్యాఖ్యానిస్తూ ఏం చెప్పారంటే ఈ రకంగా విక్టిమ్ ఎవరైతే బాధితున్నాడో అతని కులం పరంగానే మతం పరంగానే ఆ విధంగా క్రైమ్ క్లాసిఫై చేసినట్లయితే ఈ సమాజము ఈ సొసైటీని పోలరైజేషన్ చీలిపోయే ప్రమాదం ఉంది అని వ్యాఖ్యానించారు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తారంటే ఆయన ఒక మాట అన్నాడు, యాడింగ్ దట్ 75 years of independence the nation must find strength and unity in treating all its diverse citizens equally. ఈ భారతదేశంలో 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఈ రోజు కూడా మనము ఇక్కడ డైవర్సిఫైడ్ సొసైటీ భిన్నత్వంలో ఏకత్వం ఉంటున్నాం. రకరకాల భాషలు, రకరకాల సంస్కృతులు, రకరకాల మతాలు, రకరకాలైనటువంటి కలిసి సంస్కృతులు. ఇలాంటి పరిస్థితుల్లో 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా ఈ రోజు మనం ఐక్యంగా ఉండడానికి, మనం ఈ రోజు భిన్నత్వం లేక చెప్పడానికి, ఈ రోజు చెప్పాలంటే ఈ రోజు కులం ఆధారంగా మతం ఆధారంగా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చి వ్యాఖ్యానిస్తూ ఏం చెప్పాడంటే ఇక్కడ కోర్టు ఏం చేసిందంటే అటార్నీ జనరల్ అయినటువంటి ఆర్ వెంకట రమణి గారిని కోరారు. ఏం కోరారంటే కన్సిడర్ ద పిటిషన్, ఈ పిటిషన్ ని వారు అడిగారు, దీని పరిగణలో తీసుకుని రెఫర్ టు అప్రోప్రియేట్ అథారిటీ. సో కాబట్టి దీన్ని అప్రోప్రియేట్ అథారిటీకి ఇది నివేదించండి.
ఈ పిటిషన్ అనేటువంటిది ఎవరు ఫైల్ చేశారంటే యాక్చువల్ గా అనూప్ ప్రకాష్ అవస్థి అనే వాళ్ళు అడ్వకేట్ ఫైల్ చేశారు. ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టులో ఇక్కడ చెప్పినటువంటి అనూప్ ప్రకాష్ అవస్థి అనేటువంటి ఆయన ఫైల్ చేశారు కేసు. ఏం చెప్పారంటే అక్కడ ఇక్కడ మీకు తెలుసు ఆఫ్టర్ మత్ ఆఫ్ షాక్ అండ్ పబ్లిక్ గ్రీఫ్ ఓవర్ ద ఫ్యాటల్ అటాక్ ఆన్ ఏంజల్ చెక్మా. ఏంజల్ చెక్మా అంటే ఎవరంటే ఈ ఉత్తరాఖండ్ లో ఇది బ్యాక్గ్రౌండ్. ఉత్తరాఖండ్ లో త్రిపుర నుంచి వచ్చినటువంటి ఒక 25 ఓల్డ్ ఎంబీఏ స్టూడెంట్ వచ్చాడు. అతని పైన ఏం జరిగిందంటే ఒక దాడి జరిగింది, దాడి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ రోజు అంటే నువ్వు ఏ రాష్ట్రానికి చెందినవాడి, నువ్వు ఏ జాతికి చెందినవాడి, ఏ కులానికి ఏ మతానికి విధంగా మనం చూస్తున్నాం అనేక వివక్షలు. సో ఉత్తరాఖండ్ లో ఉండేటువంటి త్రిపురలో ఎంబీఏ చదివేటువంటి 20 ఇయర్స్ వయసు ఉండేటువంటి ఏంజల్ చెక్మా పైన జరిగినటువంటి ఈ అవమానకరమైనటువంటి దాడి నేపథ్యంలో తర్వాత పరిణామాల నేపథ్యంలో ఈ అనూప్ ప్రకాష్ అవస్థలో ఈ కోర్టులో అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మామూలు దాడిలా చూడబాకండి, ఇది వివక్షరాత్మకమైనటువంటి దాడి అని చెప్పేసి ఫైల్ చేశారు. ఆ సందర్భంలో వచ్చింది. ఎందుకంటే ఇక్కడ చూడాలంటే ఈ పార్కింగ్ బోర్డ్స్ ఇవన్నీ, ఎందుకంటే చెక్మా వాస్ అటాక్డ్ ఆఫ్ హిస్ రిజిస్టర్డ్ హెక్లింగ్ వైఫ్ అవుట్ షాపింగ్ విత్ హిస్ యంగర్ బ్రదర్. తమ్ముడితో పాటు పాపం ఈ ఎంబీఏ కుర్రాడు ఏం చేశాడంటే షాపింగ్ చేసుకుని బయటకు వస్తున్నాడు. అక్కడ హెక్లింగ్ అంటే అవహేళనగా అతను మాట్లాడుతూ వ్యాఖ్యానించడం జరిగింది అక్కడ ఉండేటువంటి ఈ ఉత్తరాఖండ్ ఉండేవాడు. అప్పుడు దాని తర్వాత దాంట్లో ఆ దాడుల నేపథ్యంలో చనిపోవడం జరిగింది. మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ డిసెంబర్ 27, 2025 లో చనిపోవడం జరిగింది. కాబట్టి దాని తర్వాత అతను కాన్షియస్ గా రాలేదు. అప్పుడు ఏం చేశారంటే ఆ ట్రాజిక్ వర్డ్స్ అతను ఈరోజు చెప్పింది ఏంటంటే వీఆర్ ఇండియన్స్, మన భారతీయులు. వాట్ సర్టిఫికేట్ షుడ్ బి షో టు ప్రూవ్ దట్. నేను భారతీయుడిని చెప్పుకోవడానికి ఏం చూపించాలి చూడండి, ఏ నేపథ్యంలో మాట్లాడాడు. అది చనిపోయాడు ట్రీట్మెంట్ ముందు. ఎందుకంటే నువ్వు అంతా ఒకే దేశంలో నివసిస్తున్నావు, రకరకాల భాషలు ఉంటున్నావు, రకరకాల సంస్కృతులు అంతా మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. కానీ ఉత్తరాఖండ్ లో త్రిపుర నుంచి వచ్చిన స్టూడెంట్ అవగాహనగా మాట్లాడుతూ విక్రిస్తూ ఏడవిస్తూ ఆ మాకు దాడి ఇస్తున్నమాట. అందుకే అతను అన్నాడు, ఏ రకమైన ఆధారాలు చూపించుకోవాలని భారతీయుడు చెప్పుకోవడానికి చెప్పండి అని. ఇది నిజంగా ప్రతి ఒక్క గుండెల్ని కలిసేటువంటి విషయం. అంటే మరి ఎంత విషాదకరమైనటువంటి సంఘటన వ్యక్తికి సంబంధించింది కాదు, ఈ రోజు ఉన్నటువంటి భిన్నత్వం ఏకత్వం చెప్పుకున్నా జరుగుతున్న పరిణామాలకు ఒక మేజర్ గా ఒక వార్నింగ్ బెల్ ఉంది. దీన్ని అందరూ కూడా గుర్తించుకోవాలి. అందుకోసమే మిస్టర్ అవస్థి ఎవరైతే ఫైల్ చేశారో ఈ అడ్వకేట్ ఆయన ఏం చేశారంటే కోర్టుని ప్రార్థించాడు దట్ వి మస్ట్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. అండ్ సెట్ పీపుల్ కెనాట్ స్ట్రగ్ అండ్ వాక్ అవే వెన్ సంబడి వాస్ బీయింగ్ బిటెన్ బై మాబ్. ఒకరు ఎవరన్నా కొడుతుంటే దాడి చేస్తుంటే గుంపు చూస్తుంటే నేను భుజాలు ఎగరేసే సంబంధం విషయంలో వెళ్ళిపోతున్నారు, ఇలా వెళ్ళడానికి లేదు, ఖచ్చితంగా ఆ విషయం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజలందరికీ సంబంధించిన విషయమని ఆయన చేశాడు. అందుకోసమే ఆర్గ్యూడ్ దట్ ద న్యూ బుక్ ఆఫ్ క్రిమినల్ లాస్ ఇంక్లూడింగ్ భారతీయ న్యాయ సంహిత హార్డ్లీ అడ్రస్ ద ఇష్యూ ఆఫ్ క్రైమ్. ఈ రోజు మన కొత్తగా న్యాయ వ్యవస్థ వచ్చినటువంటి చట్టాలు తెలుసు, బిఎన్ఎస్ అంటున్నాం, భారతీయ న్యాయ సంహిత అంటున్నాం. దీనితో సహా ఇవన్నీ కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ కానీ ఈ వైలెన్స్ అగేన్స్ట్ ఇండియన్ సిటిజన్స్ కానీ ముఖ్యంగా నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఈశాన్య భారతదేశం జరిగే వాటిని ఇవి అడ్డుకోలేకపోతున్నాయి. దీనికి పరిష్కారంగా వీటిని ప్రత్యేకంగా మనం చూడాల్సిన అవసరం ఉందని వీళ్ళ విషయం. సో దీన్ని మనం ఎందుకంటే ఈ ఇష్యూ ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే నెక్స్ట్ రాబోయే వాటిలో సోషల్ ఇష్యూస్ మనకు చాలా ఉన్నాయి, ఎస్ఏ రాస్తారు, ఈ ఇష్యూ వర్టికల్స్తో నెక్స్ట్ ఎగ్జామ్ నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం. సో ఈ ఇష్యూ దృష్టిలో పెట్టుకోవాలి. మరి నెక్స్ట్ అనేకమైన ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు ఈ రోజు పేపర్లో మీరు అందరూ చూస్తుంటారు ఏరియల్ డెకోరం. డెకోరం అంటే మనం గౌరవంగా కూర్చొని మన విమానయానం అంటే అన్నిటికంటే ఏదైతే ఫ్లైట్ లో చూస్తున్నాం. సో మరి ఇక్కడ చూసినప్పుడు అండర్ ద ప్రపోజల్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారంటే DGCA ప్రపోజెస్ స్విఫ్ట్ బ్యాన్ ఆన్ డిస్రప్టివ్ ప్యాసింజర్స్. ఈ రోజు హెడ్లైన్స్ డిస్రప్టివ్ ప్యాసింజర్, ప్యాసింజర్ తెలుసు ప్రయాణం చేసేవాడు. మరి డిస్రప్టివ్ ప్యాసింజర్ అంటే ఎవరైతే డిస్టర్బ్ చేస్తూ మిస్బిహేవ్ చేస్తూ చేసే ప్యాసింజర్ పైన బ్యాన్ ఉండాలి. ఎలా ఉంటుంది? స్విఫ్ట్ గా వేగవంతులైన బ్యాన్ ఉంటుంది. ఈ రోజు DGCA, సో ఈ DGCA ఏదైతే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉందో ఇది ఒక ప్రపోజ్ పెట్టింది. ఎందుకంటే మిస్బిహేవ్ చేస్తున్నారు, దాని తర్వాత ఇప్పుడు దొంగలు పడ్డ 6 నెలలకి అని మనం వాడడం కరెక్ట్ కాదు. కానీ అలాంటి పరిస్థితుల్లో చాలా టైం తీసుకుంటే ఈ మిస్బిహేవ్ కంటిన్యూ అవుతుంది. ఈ మిస్బిహేవ్ పోవాలి అంటే ప్యాసింజర్ లో సాటి ప్రయాణికులు మరియు ప్రమాదకర పరిస్థితులు అయిపోతున్నాయి. చూస్తున్నాం విమాన ప్రమాదం అంటే ఒకప్పుడు ప్రయాణం అంటే అది గౌరవం కోరుతున్నాం, విమాన ప్రయాణం అంటే ప్రమాదం పదం నోట్లేదు చూస్తుంది. ఈ విధంగా పరిస్థితి ఎందుకంటే మిస్బిహేవియర్ డిస్టర్బెన్స్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. వేగవంతమైనటువంటి చర్యలుగా తీసుకోగలిగితే కొంత కంట్రోల్ అవుతుంది. అందరూ కాదని కొంతమంది మిస్బిహేవియర్ వల్ల మిగతా వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం కలుస్తుంది. కాబట్టి దీనికి ఏం చేయాలని ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో కొన్ని మార్పులు అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది.
అందుకోసమే ఇక్కడ ఏం చూసుకుంటే airlines will be able to ban unruly passenger for 30 days without any referral under the proposed amendments to the civil aviation requirement. Regulator invites comments from stakeholders. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ఎయిర్లైన్స్ అనేటువంటిది ఇప్పుడు చెప్పేటువంటి అమెండ్మెంట్స్ గాని చోటు చేసుకుంటే ప్రపోజ్ చేసింది ఏంటంటే ఇక్కడ అన్రూలీ ప్యాసింజర్స్ అంటే డిస్టర్బ్డ్ ప్యాసింజర్స్ ఉన్నారు అంటే ప్యాసింజర్ వాళ్ళు కూడా కానీ వాళ్ళు అన్రూలీ అంటే రూల్స్ ఏం లేవు ఆ రూల్స్ అంటే బిహేవ్ చేస్తున్నారు వీళ్ళని అన్రూలీ ప్యాసింజర్ అంటారు వితౌట్ ఎనీ రెఫరల్ ఎలాంటి రికమెండేషన్స్ ఏమి సంబంధం లేకుండా వితౌట్ నోటీస్ వాళ్ళని మన 30 రోజుల్లో పాటు బ్యాన్ చేసేటువంటి అవకాశం ఉంటే భయపడతారు విమాన ప్రయాణం చేసినప్పుడు సక్రమంగా ఉండాలి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంటారు అని చేసి దానికి స్టేక్ హోల్డర్స్ ఎవరు ప్రయాణికులు కావచ్చు అదేవిధంగా ఉండేటువంటి విమానయాన సంస్థలు వీటి నుంచి కామెంట్స్ ని ఎలివేట్ చేసింది ఇది ఈ రోజు హెడ్లైన్స్ మరి ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ రకరకాల విషయాలు ఉంటాయి మనకి ముఖ్యంగా ఏంటంటే ఈ డీజీసీఏ అంటే డీజీసీ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మీకు తెలుసు ఈ అమెండ్మెంట్ ఎందుకు అడుగుతుందంటే ఇక్కడ ఇది ప్యాసింజర్ కమ్ జియోపార్డ్ సేఫ్టీ ఆర్ పోర్ట్ అండ్ అడ్వర్స్లీ అఫెక్ట్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇక్కడ మిగతా ప్రయాణికులందరూ ప్రమాదాలు పడడమే కాకుండా ఫ్లైట్ అంటే జర్నీ మనకు తెలుసు మనకి ఇదంతా కూడా చాలా కష్టమైన పని దీంట్లో పెడుతుంది కాబట్టి దీనికి సంబంధించిన నిబంధనలు ఏమవుతున్నాయో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉన్నాయో వీటిల్లో కొన్ని సవరణలు చేస్తే తప్ప పోతుంది ఏంటి అంటే ఇక్కడ దీని ప్రకారంగా ఫ్లయింగ్ బ్యాన్ నాట్ ఎక్సీడింగ్ 30 days ఆన్ ప్యాసింజర్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ డిస్ట్రప్టివ్ బిహేవియర్ డ్యూరింగ్ ఏ ఫ్లైట్ వితౌట్ ప్రేయర్ రెఫర్ టు ఏ ఇండిపెండెంట్ కమిటీ ఇంతకుముందు కమిటీకి మనం రెఫర్ చేయాల్సి వచ్చేది ఈ ఇండిపెండెంట్ కమిటీ రెఫర్ చేసే పని లేకుండా 30 days పాటు ఎవరైతే అన్రూలీ ఉన్నారో ఎవరైతే డిస్టర్బ్డ్ బిహేవ్ ఉన్నారో ఎవరైతే మిస్బిహేవ్ చేస్తున్నారో ఎవరైతే తోటి ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తున్నారో ఎవరైతే మొత్తాన్ని ప్రమాదాలు పడేస్తున్నారో అలాంటి వాళ్ళకి చర్యలు తీసుకునే అధికారము వెంటనే తీసుకోవడానికి స్విఫ్ట్ యాక్షన్ అన్నమాట వేగవంతం చేయడానికి మాకు ఫస్ట్ కావాలి కాబట్టి ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో వీళ్ళు సఫలత కావాలని అడిగింది సో అందువల్ల ఏం చెప్తుంటే ఇక్కడ కోర్టుకి అయితే ప్రాబ్లం ఉంది కాబట్టి డెఫినేషన్ అంటే ఏంటి డెఫినేషన్ ఆఫ్ డిస్ట్రప్టివ్ యాక్ట్స్ అసలు డిస్ట్రప్టివ్ యాక్ట్ అంటే ఏంటి అనే దానికి సంబంధించి డెఫినేషన్ కావాలి ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామినేషన్ లో డిస్ట్రప్టివ్ బిహేవియర్ అంటే ఏంటి అని అడగచ్చు డిస్ట్రప్టివ్ బిహేవియర్ అంటే ఏంటంటే స్మోకింగ్ ఆన్ బోర్డ్ అంటే విమానంలో కూర్చొని స్మోక్ చేయడం కానీ అలాగే కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అంటే అక్కడ ఆల్కహాల్ సేవించడం కానీ అలాగే మనకి ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఎస్పెషల్లీ నాట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటే దేశీయ విమానాలు మనం వివిధ కంట్రీ తిరిగే వాళ్ళని డొమెస్టిక్ ఫ్లైట్స్ అంటారు కాబట్టి డొమెస్టిక్ ఫ్లైట్స్ లో స్మోక్ చేయకూడదు డొమెస్టిక్ ఫ్లైట్స్ లో ఆల్కహాల్ తెచ్చుకోవద్దు అలాగే మనకి ఇక్కడ ట్యాంపరింగ్ విత్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ మనకి మామూలు ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటాయి దాన్ని పాడు చేయడము గీకడము ఇలా చేస్తారు మరి కొంతమంది అవి వాడడం అలాంటివి చేయకూడదు అనాథరైజ్ యూజ్ ఆఫ్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్స్ సచ్ యాస్ లైఫ్ జాకెట్స్ ఉంటాయి దాన్ని కొంతమంది ఏం చేస్తారంటే అలా తమాషా తీసుకోవడం వేసుకోవడం చేస్తుంటారు కాబట్టి ఎవరు అనాథరైజ్డ్ గా పర్మిషన్ అయితే అవి వాడడం కూడా అన్రూలీ బిహేవియర్ వస్తుంది ఎంగేజింగ్ ఇన్ ప్రొటెస్ట్ అండ్ స్లోయింగ్ కొంతమంది స్లోగన్ చేస్తూ వాళ్ళు ధర్నాలు చేస్తూ ఏం చేస్తున్నారు మిగతా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది సో ఇలాంటి చేయడం కానీ అన్రూలీ కాండక్ట్ అరైజింగ్ ఫ్రమ్ ఇంటాక్సికేషన్ కొంతమంది మత్తులు ఉంటారు రకరకాల మత్తులు ఉన్నాయి ఇంటాక్సికేషన్ అంటారు ఈ ఇంటాక్సికేషన్ వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన బిహేవియర్ కాండక్ట్ మారిపోతుంది అది కూడా దీనికి కింద వస్తుంది అంతేకాకుండా స్క్రీమింగ్ కాజింగ్ అనోయన్స్ టు ఫెలో ప్యాసింజర్స్ గట్టిగా కేకలేస్తూ అరుస్తుండడం అదే విధంగా మీతో చికా కలిగించడము అలాగే కికింగ్ ఆర్ బ్యాంగింగ్ సీట్ బ్యాగ్స్ ఆ సీట్ లో కూర్చుంటారు వెనక చేసి కూర్చుంటారు తంతుంటారు సౌండ్ చేస్తుంటారు ఇది కూడా అన్రూలీ బిహేవియర్ అలాగే ట్రే టేబుల్స్ కూర్చున్నాయి కానీ సో ఇవన్నీ కూడా ఏంటంటే డిస్రప్టివ్ బిహేవియర్ సో ఈ ఎగ్జామినేషన్ లో డిస్రప్టివ్ బిహేవియర్ అనేటువంటి ఏదైతే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ పౌర విమాన శాఖ నిర్దేశించినటువంటి డిస్రప్టివ్ బిహేవియర్ కి ఒక నిర్వచన డెఫినేషన్ వస్తున్నప్పుడు ఈ ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి దీని కింద వస్తుంది కాబట్టి ఇలాంటి దానికి సంబంధించి ఎవరైతే ప్యాసింజర్ ని 30 days పాటు ఇమీడియట్ గా బ్యాన్ చేయడానికి ప్రయాణం చేయడానికి నిషేధించడానికి ఇంత ముందులాగా ఎక్కడికో కమిటీ పంపించే పని లేకుండా వీళ్ళకే పవర్స్ ఉన్నాయి మరి దీనికి సంబంధించి ఒక డేటా బేస్ కావాలి ఎందుకంటే ప్యాసింజర్ నెక్స్ట్ టైం వస్తాడు అతను మీకు ఎలా తెలుస్తుంది ఇంతకుముందు ఇతను బ్యాన్ గురని చెప్పేసి కాబట్టి దేర్ షుడ్ బి సమ్ డేటా బేస్ ఆ డేటా బేస్ ఉంటే కాబట్టి మరి ఏమవుతామంటే డీజీసీకి ఇక్కడ ఇన్ఫార్మ్ ద డీజీసీ అబౌట్ ఎనీ ఫ్లయింగ్ బ్యాన్ ఇంపోజ్డ్ కాబట్టి విమాన సంస్థ ఏం చేస్తుందంటే ఈ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కి వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తుంది
పలానా ప్యాసింజర్ మిస్బిహేవ్ చేసాడు, ఇది డెఫినేషన్, ఈ డెఫినేషన్ ప్రకారంగా అది మిస్బిహేవియర్ కింద, డిస్రప్టివ్ బిహేవియర్ కింద వస్తుంది, అన్రూలీ బిహేవియర్ కాబట్టి మేము బ్యాన్ చేసాము అని ఇంతకుముందు నాకు ఇండిపెండెంట్ కమిటీ చెప్పి 45 డేస్ కోసం వెయిట్ చేసే పని లేకుండా ఇది చేస్తుంది. ఆ డేటాబేస్ ఉండడం వల్ల నెక్స్ట్ ఏం చేస్తుంది, అతను ఈ కోర్టుకి వెళ్ళడం డిఫైన్ చేయడం, అమెండ్మెంట్ జరగడం వల్ల సెకండ్ ఏమవుతుంది, అతను డేటాబేస్ ఉండడం వల్ల నెక్స్ట్ వేరే దాంట్లో ఎక్కడ ప్రయాణం చేయకుండా ఇలా ఆపడానికి అవకాశం ఉంది. సో కాబట్టి however passengers banned under this provision would not be included in the regulators official no fly list. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ రెగ్యులేటర్స్ అఫీషియల్ నో ఫ్లై లిస్ట్ ఉంటుంది, అధికారికంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశం దాటి బయట కూడా ఉంటుంది, దాన్ని రెగ్యులేటర్స్ అఫీషియల్ నో ఫ్లై లిస్ట్. అయితే దీంట్లో మనకి అది గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఇంతవరకంటే అది కంట్రోల్ చేసి, ఎందుకంటే అఫీషియల్ గా కొన్ని రకాల నేరాలు చేస్తారు, ఎనడానికి లేకుండా ఉంటాయి. సో దాన్ని అఫీషియల్ గా ఉండేటువంటి రెగ్యులేటర్ నో ఫ్లై లిస్ట్ అన్నమాట. దాని కానీ మామూలుగానే పిలిచికి ఒక విధంగా చెప్పాలి, క్లాస్ లో టీచర్ గానీ మందలించినట్టుగా ఆ విధంగా చేసి ఒక 30 డేస్ పాటు డొమెస్టిక్ ఫ్లైట్ లేకుండా చేస్తారన్నమాట. సో దానికి గమనించుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఈ ఏవియేషన్ రెగ్యులేటర్ ఇన్వైట్ కామెంట్స్ స్టేక్ హోల్డర్స్ అంటే మీరందరూ ప్రయాణికులు కాబట్టి మీరు దీన్ని పాజిటివ్ నెగిటివ్ మిస్బిహేవ్ చేసేప్పుడు చేయొద్దంటారు, కానీ ఎవరైనా సరే మిస్బిహేవ్ అయ్యే కాకుండా ఎవరుకుంటారో ఈ కామెంట్స్ ఇన్వైట్ చేసింది. ఈ ఎంత దేనికి చూస్తుంటే ఇది ప్రపోజ్డ్ అమెండ్మెంట్స్ అంటే ఇవన్నీ కూడా సవరణ చేయాలి, సొంతగా చేయడం. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఏం చట్టాలు ఉన్నాయి మనకి, ఇక్కడ మనకంటూ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి 1937 లో చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ లో ఇక్కడ రూల్ నంబర్ 133A, రూల్ నంబర్ 133A కింద ఇప్పుడు ఉండేటువంటి రూల్స్ ఉన్నాయి. అంటే అన్రూలీ బిహేవియర్ ఏంటి, డిస్రప్టివ్ బిహేవియర్ ఏంటి, దీనికి అమెండ్మెంట్ చేయడానికి ఈ దాన్ని స్టేక్ హోల్డర్స్ అంటే 1937 ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ఏమవుతున్నాయో దాంట్లో ఉండే రూల్ నెంబర్ 133A ఉందో దాంట్లో అమెండ్మెంట్ చేస్తే అప్పుడు ఈ డెఫినేషన్ వస్తే అప్పుడు చర్యలు తీసుకోవడం ఉంటుంది. అదర్వైజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏముందంటే ఇక్కడ మనకి ఎయిర్లైన్స్ ఏం చేస్తుందంటే ఈ డిస్రప్టివ్ కాండక్ట్ ఎవరైతే ఉన్నారో, ఈ అన్రూలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేస్తుందంటే ఇండిపెండెంట్ కమిటీకి రెఫర్ చేస్తుంది ప్రస్తుతం. ఆ కమిటీ ఏం చేస్తుందంటే దాని అంతా ఎగ్జామిన్ చేసి ఒక డెసిషన్ 45 డేస్ తీసుకుంటుంది అనమాట. అంటే బ్యాన్ సెలవు ఇంత తతంగా లేకుండా స్విఫ్ట్ బ్యాన్ వేగవంతమైన చర్యలు అంటే అప్పుడు కంట్రోల్ అవడం అవకాశం ఉంది. తోటి ప్రయాణికులు ఇబ్బంది పడడం కాకుండా ఈ ప్రయాణం వీలంత వరకు సురక్షితంగా విమాన ప్రయాణం అంటే ప్రమాదం కాదనేటువంటి ఫీలింగ్ రావడం అవకాశం ఉంది. మరి ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ ఏంటి, ఏ సెక్షన్ కింద ఉన్నాయి, దీని ఇంతకుముందు ఎలా ఉన్నాయి అంటే 45 డేస్, ఇప్పుడు వచ్చి మనము 45 డేస్ దాకా ఇండిపెండెంట్ కమిటీ సంబంధం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడంటే ఈ డెఫినెట్ గానే అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ దాంట్లో చూస్తే మరి థర్డ్ ఐటమ్ ఎస్ఏ ఫార్మ్స్ ప్యానల్ టు గైడ్ జడ్జెస్ అబౌట్ సెన్సిటివిటీ అండ్ కంపాషన్. సో ఇక్కడ కూడా గమనించుకో, మన అనేకమైనటువంటి సున్నిత అంశాలు మనం ఎక్కడికి వెళ్తాం, ఎవరికి అన్యాయం చెప్తే న్యాయస్థానానికి వెళ్తాం. అక్కడ కూడా కొన్ని సందర్భాల్లో ఈ బాధ్యతలు ఎవరుతున్నారో వాళ్ళ జరిగినటువంటి నష్టాలకు సంబంధించినటువంటి తీర్పు సంబంధించి ఈ రోజు మనం చూడడం జరిగింది. ఏంటంటే ఈ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఫార్మ్స్ ప్యానల్ ఏర్పాటు చేసింది దేనికంటే గైడ్ జడ్జెస్ కి మార్గదర్శకాలు ఇవ్వాలి. ఈ ప్యానల్ దేని గురించి సెన్సిటివిటీ అండ్ సున్నితత్వం గురించి కంపాషన్. మీరు తీర్పులు ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చేటువంటి తీర్పు అనేది కేవలం ఇది పేపర్స్ మీద కాదు, చాలా సున్నితమైనటువంటి దాని దొరుకుతుంది. కంపాషన్ కరుణ ఉండాలి. కాబట్టి దీనికి సంబంధించి జడ్జెస్ సంబంధించి దాంట్లో ఒక గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఒక ప్యానల్ ఏర్పాటు చేసి జడ్జిలు ఒక వివాదకర సందర్భాలు వస్తుంటాయి, సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య సున్నితంగా వాళ్ళకి అంతా కూడా గైడ్ లైన్స్ ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇచ్చినట్టు ఏ సందర్భంలో వచ్చింది చూస్తే ఇక్కడ ఓవర్ ఏ ఇయర్ ఆఫ్టర్ High Court judge used explicit language to narrate a sexual assault as a minor girl in his judicial order. The Supreme Court has assigned the director of the National Judicial Academy, Justice Anindra Bose, retired, to draw guidelines to infuse the qualities of sensitivity and compassion judges, especially in the context of vulnerable cases. ఇక్కడ ఎస్పెషల్లీ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ వల్నరబుల్ కేసెస్ కొన్ని చాలా రకాలైనటువంటి ఒక ప్రమాదాలు ఉన్నటువంటి రకమైనటువంటి కేసులు వచ్చినప్పుడు అక్కడ ఏం చేసిందంటే మనం ఏం చేయాలంటే సెన్సిటివిటీ కంపాషన్ అంటే సున్నితత్వము కరుణ అనేటువంటి జడ్జిల్లో అలాంటి లక్షణాలని ఇన్ఫ్యూజ్ చేయాలి, నింపాలి ఆ తీర్పులు ఇచ్చేటప్పుడు అనేసి దానికి సంబంధించి గైడ్ లైన్స్ మనం తయారు చేయాలి అనే ఉద్దేశంతో బాధ్యత ఎవరు పెట్టిందంటే మనము డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ జస్టిస్ అనిరుద్ధ బోస్ రిటైర్డ్. కాబట్టి ఎన్జేఏ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ అంటే తెలిసింది మీకు ఎన్జేఏ. ఈ ఎన్జేఏ రిటైర్డ్ అయినటువంటి
ఈ జస్టిస్ అనిరుద్ధ బోస్, ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన ప్రీవియస్ గా మనకి ఈ నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి డైరెక్టర్ గా ఉన్నారు. సో ఆ డైరెక్టర్ గారికి అప్పగించింది. ఏమని అప్పగించిందంటే, ఏ సందర్భం అంటే ఇటీవల ఒక మైనర్ గర్ల్, అంటే మైనర్ ముక్కుపచ్చలాంటి ఒక అమ్మాయికి మీద లైంగికమైన దాడి జరిగింది, సెక్సువల్ అసాల్ట్ జరిగింది. ఆ సెక్సువల్ అసాల్ట్ జరిగినప్పుడు ఆయన వాడినటువంటి చేసినటువంటి ఎక్స్ప్లిసిట్ లాంగ్వేజ్, ఇప్పుడు నేను చెప్తున్న వివరాత్మకంగా వర్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థం అవడానికి. సో అలాంటి సందర్భాల్లో వేరే ఉండొచ్చు, కానీ ఇలాంటి సందర్భాల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు కుదరదు, సున్నిత సమస్య కాబట్టి మీకు అర్థం కావడానికి ఇవ్వచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో వేరే వాడు చెప్పకూడని పదాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ గౌరవ న్యాయమూర్తి గారు ఏం చేశారంటే, హైకోర్టు జడ్జి గారు ఏం చేశారంటే, దాదాపు ఒక సంవత్సరం క్రితం ఒక మైనర్ బాలిక మీద జరిగినటువంటి లైంగిక దాడిలో సెక్సువల్ అసాల్ట్లో తీర్పు ఇస్తూ ఎక్స్ప్లిసిట్ లాంగ్వేజ్ వివరణాత్మకంగా ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు ఇప్పుడు సమస్య వచ్చిన తర్వాత దానికి సున్నితత్వాన్ని గుర్తుపెట్టుకోమని ఇప్పుడు ఒక గైడ్లైన్స్ ఇస్తే బాగుందని ఇప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఇప్పుడు చెప్పినట్టు ఎన్జీ యొక్క రిటైర్డ్ డైరెక్టర్ ఇక్కడ మనం ఈయన జస్టిస్ అనిరుద్ధ బోస్ గారి మీద నాయకత్వం ఇస్తూ గైడ్లైన్స్ ఇవ్వండి ఇక్కడ. ఎందువల్లంటే ఇక్కడ మనకి దీంట్లో ప్యానల్ ఎవరెవరు ఉంటారంటే, ఈ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, ప్రాక్టీషనర్స్ అంటే లాయర్స్ ఉంటారు, అకాడమిషియన్స్ ఉంటారు, సోషల్ వర్కర్స్ ఉంటారు. ఎగ్జామినేషన్ ఎవరెవరు ఉంటారంటే వస్తారు అంటే మనకు అడ్వకేట్స్ ఉంటారు, లీగల్ ప్రాక్టీషనర్స్ ఉంటాయి, అలాగే అకాడమిషియన్స్ ఉంటారు, విద్యావేత్తలు, అలాగే సోషల్ వర్కర్స్, సామాజిక అసలు ఎలాంటి విషయాలు మాట్లాడాలి ఈ రకంగా దీని గురించి చర్చిస్తారు అన్నమాట. ఈ కోర్టు ఏం చెప్తుందంటే, ఇక్కడ ఈ రిపోర్ట్ అనేది అంటే మీరు ఇచ్చేటువంటి ప్యానల్ ఇచ్చారు, ఇది జరిగిన తర్వాత 1 year తర్వాత ఈ రిపోర్ట్ ఎలా ఉండాలంటే ఇది కాంప్రహెన్సివ్ ఉండాలి, వివరణాత్మకంగా ఉండాలి, అలాగనే రిటన్ ఇన్ సింపుల్ లాంగ్వేజ్, అలాగనే వితౌట్ ఎనీ లీగల్ జార్గాన్ అంటే టెక్నికల్ టర్మ్స్, సాంకేతిక పదజాలం, ప్రతి సబ్జెక్ట్ కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది, భాష ఉంటుంది. మీరు ఎలాంటి దాంట్లో లీగల్ జార్గాన్ ఈ సాంకేతిక పదాలు వాడబాకండి, సామాన్యుడికి అర్థమయ్యేటువంటి సింపుల్ లాంగ్వేజ్ వాడి వివరణాత్మకంగా ఇవ్వండి రిపోర్ట్. ఏ రిపోర్టు? జడ్జిస్ అనేవాడు తీర్పు ఇచ్చేటప్పుడు ఎంత సెన్సిటివ్ ఉండాలి, ఎంత కంపారిజన్ కార్డు ఇవ్వాలి అనే దానికి గైడ్లైన్స్ ఇవ్వడానికి ఈ రిపోర్ట్ అందరికీ కావాలి. దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని ప్రజలకి, సామాన్యుడు కూడా న్యాయస్థానాలు అందుబాటులో ఉండాలి అనే మెసేజ్ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఈ కోర్ట్ సెడ్ దట్ దేర్ వాస్ నో పాయింట్ టు సచ్ an exercise if the victims who said the exercise seeks to protect did not understand a word of the report. ఎందుకంటే ఇచ్చేటువంటి రిపోర్ట్ లో ఏ ఒక్క పదం అర్థం కాదని ఇంత ఎక్సర్సైజ్ మీకు ఏం చేస్తున్నాం, ఎందుకంటే ఇక్కడ మనం చెప్తున్నాం నో పాయింట్ సచ్ ఎక్సర్సైజ్ ఇఫ్ ద విక్టిమ్స్ హూస్ రైట్స్ ద ఎక్సర్సైజ్ సీక్స్ టు ప్రొటెక్ట్, ఎవరి యొక్క ప్రయోజనాలైతే, ఏ బాధితుల యొక్క ప్రయోజనాలైతే కాపాడాలని ఉద్దేశించామో ఇంత ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఈ ఎక్సర్సైజ్ అంతా నిష్ప్రయోజనం. ఎప్పుడైపోతుంది, మీరు ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఏ ఒక్క పదం అర్థం కాకపోయినా, టెక్నికల్ జార్గన్ వాడినా, సింపుల్ లాంగ్వేజ్ వాడకపోయినా మేము చేసే ప్రయత్నం ఏంటంటే ఎవరైతే బాధితున్నాడో ఆ బాధితుడికి రక్షించడం కోసం న్యాయస్థానంలో మెసేజ్ ఉంటుంది. కాబట్టి మీరు ఇచ్చేటువంటి ప్యానల్ ఇచ్చే రిపోర్ట్ కూడా సింపుల్ లాంగ్వేజ్ వాడండి, టెక్నికల్ టర్మ్స్ వాడమని ఇచ్చింది. మరి ఇక్కడ కోర్టు ఏం చేసిందంటే, సెవరల్ అఫెన్సివ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ లోకల్ డైలెక్ట్స్ విచ్ ఆర్ యూజ్డ్ క్యాజువల్ సొసైటీ, సమాజంలో ఏం వాడేస్తున్నాం మాట్లాడేటప్పుడు మరి చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ హైలైట్ చేసినప్పుడు కోర్టు ఏం హైలైట్ చేసిందంటే, దేర్ ఆర్ సెవరల్ అఫెన్సివ్ వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ లోకల్ డైలెక్ట్స్. ఇది అసలు కంటెక్స్ట్. లోకల్ డైలెక్ట్ కి లాంగ్వేజ్ మీకు కావాల్సి, మనం రిటర్న్ గా లేనటువంటి డైలెక్ట్స్ ఉంటాం, మాండలికంలో. ఈ మాండలికంలో ఒక రకమైన స్థానికమైనటువంటి పదాలు ఉంటాయి. ఈ జడ్జెస్ ఉండే వాళ్ళు కూడా సామాన్యులే కదా, వాళ్ళతో న్యాయస్థానం ఇప్పుడు ఉంటారు. ఆ వెళ్ళినప్పుడు వాడేటప్పుడు పొరపాటున అక్కడ ఉండేటువంటి స్థానికమైన మాండలికాల్లో దొరుకుతుంటాయి, దాని వేరే అర్థం ఉండవచ్చు, కానీ దానివల్ల కొన్ని సెన్సిటివిటీస్ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మీరు వాడే వాటిలో సెవెరల్ అఫెన్సివ్ వర్డ్స్ ఉంటున్నాయి, అంటే బాధితులుగా తీర్పు ఇచ్చేటప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు బాధిస్తున్నాయి, ఇది దృష్టిలో పెట్టుకోవాలని ఉద్దేశంతో ఇది హైలైట్ చేసినామని తీర్పు సందర్భంగా. అంటే కాంటెక్స్ట్ మీకు అర్థమైంది. మనం తీర్పు ఇచ్చేటప్పుడు కూడా ఆ తీర్పులో మనం ఎక్స్పీరియన్స్ వివరించేటప్పుడు ఆ లోకల్ స్లాంగ్ వాడేస్తారు డైలెక్ట్ లో, అది అవతల వాళ్ళు విక్టిమ్ ఎవరైతే బాధితులలో వాళ్ళ మనసును గాయపరుస్తుంది, మనోభావం చూపిస్తుంది, వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబాలు కానీ సమాజానికి నొప్పించే పరిస్థితి. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకొని ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ఇవ్వాలి అని జడ్జెస్ కి గైడెన్స్ ఇవ్వడం కోసంగా ఈ ప్యానల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్యానల్ లోకి వచ్చేటువంటి లాయర్స్ ఉంటారు, విద్యావేత్తలు ఉంటారు, అకాడమిషియన్స్ ఉంటారు, అదేవిధంగా సోషల్ సామాజికమైనటువంటి వాళ్ళు ఉద్యమాలు జరుపుకున్న వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ however the use of these words also constituting offensive under the penal laws. సో ఇక్కడ penal laws ప్రకారంగా మనం వాడేటువంటి పదాలు ఇవి కూడా యాక్చువల్గా అఫెన్సివ్ వర్డ్స్ ఉంటాయి.
అంటే తెలియకుండా మనం వాడేయచ్చు జడ్జి ఆ వ్యాఖ్యానాలు వ్యాఖ్యానాలు జడ్జిమెంట్ అప్పుడు. సో మనం చూస్తుంటాం అలాంటప్పుడు అవి ఏమవుతుంటే అఫెన్స్ అవుతుంది, అవి కూడా నేరమే అవుతుంది. నువ్వు తెలియకుండా వాడినా కూడా పదాలు అవుతుంది అని ఇక్కడ జరిగిన సబ్జెక్ట్. అందుకోసం అన్నిటి తర్వాత ఇలాంటి పునరావృతం కాకుండా రిపీట్ కాకుండా ఏం చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బెంచ్ ఏం చెప్తుంటే ఇట్ వాస్ టైమ్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ how such expressions were a violation of the rights of victims of sexual assault. కాబట్టి ఎవరైతే లైంగిక గురయ్యారో, ఎవరైతే సెక్సువల్ అసాల్ట్ గురయ్యారో, సో వాళ్ళ యొక్క హక్కులకి ఒక విధంగా ఉల్లంఘనకి వస్తుంది. ఏది ఉల్లంఘనకి వస్తుంది? నువ్వు తీర్పు ఇచ్చేటప్పుడు మాట్లాడేటప్పుడు పొరపాటున అక్కడ లోకల్ స్థానం దృష్టిలో పెట్టి మారినా కూడా వాళ్ళపైన లైంగిక దాడి జరిగితే అఫెన్స్ అంటే ఈ తీర్పు ఇచ్చేటప్పుడు జరిగే పదాలు కూడా పొరపాటున అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం వాడేటి భాష అక్కడ ఉండే స్నాన ప్రకారం వాడేంత వాడుకోకుండా జాగ్రత్తగా వస్తుంది. కాబట్టి మనం ఇచ్చేటువంటి జడ్జిస్ ఇచ్చేటువంటి తీర్పులో సెన్సిటివిటీ సున్నితత్వం ఉండాలి, కంపాషన్ కర్ ఉండాలి అనే దాంతో ఒక గైడ్లైన్స్ ఇస్తే ఫ్యూచర్ లో ఇలాంటి పునరావృతం కాకుండా ఇలాంటి సమస్య లేకుండా ఇది మనకు మీరు రాసేటువంటి దాంట్లో సోషల్ జస్టిస్ కావచ్చు, ఇతర క్రైస్తవులు కావచ్చు అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో అలాగే ఇక్కడ మనం అనేకమైన చూసినప్పుడు ఈ రోజు ఉండేటువంటి ఇంకొన్ని ముఖ్యమైన వార్తలు మనంతా కూడా చూస్తున్నాం, నిన్నటి కూడా డిస్కస్ చేస్తున్నాం. మనం ఏంటంటే ఇక్కడ ఈ జరిగేటువంటి వాటిల్లో మనం టోటల్ గా ఇక్కడ ఈ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నటువంటి మనం ఇంటర్నేషనల్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినటువంటి సబ్మిట్ జరుగుతుంది. ఏ సబ్మిట్ అంటే ఇంపాక్ట్ సబ్మిట్ అంటున్నాం. ఏ సబ్మిట్ అన్నాం? ఇంపాక్ట్ సబ్మిట్. కాబట్టి ఇంపాక్ట్ సబ్మిట్ అనేటువంటిది ఇక్కడ ఏమవుతుందో చూసారు. దీనికి సంబంధించిన విషయాలు ఈ రోజు మనం కొన్ని వార్తల్లో చోటు చేసుకున్నాయి. ఆ వార్తల్లోకి ఏంటంటే ఒకటి విడియా అండ్ ఓపెన్ అనౌన్సెస్ పార్ట్నర్షిప్ విత్ ఇండియన్ ఫర్మ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మనం చెప్పాలంటే ఇక్కడ మీరు గమనించుకుంటే యుఎస్ టెక్ జైంట్స్ అంటాం, టెక్నాలజికల్ గా యునైటెడ్ స్టేట్స్ వచ్చినటువంటి టెక్ జైంట్స్ దిగ్గజాలు ఉంటాం తెలుగులో. ఇక్కడ మీడియా అండ్ ఓపెన్ అనేటువంటి రెండు పెద్ద కంపెనీస్ అన్నమాట, దిగ్గజాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అవేం చేశారంటే వెన్స్డే అంటే నిన్న ఈరోజు నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి దాన్ని ఒక ఒప్పందం అనౌన్స్ చేసి పార్ట్నర్షిప్ చేసి ఎవరితో అంటే ఇండియన్ ఇండస్ట్రీ అండ్ అకాడమిషియన్స్. అంటే మన భారతదేశంలో మనం ఈ 4వ సదస్సుని ఏ ఇంపాక్ట్ సబ్మిట్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ప్రభావితం చేసేటువంటి దానికి సంబంధించినటువంటి సదస్సు 2023లో యూకేలో స్టార్ట్ చేసింది. దాని తర్వాత మనం డిస్కస్ చేసాం. 26 4వ సబ్మిట్ జరుగుతుంది. దీంట్లో రకరకాలైనటువంటి కాంట్రిబ్యూషన్స్, డిస్కషన్స్ అన్ని జరుగుతున్నాయి. దీంట్లో ఇప్పుడు జరిగిన విషయంలో ఇక్కడ యుఎస్ టెక్ జైంట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి టెక్ జైంట్స్ అంటే టెక్నాలజికల్ గా సాంకేతికమైనటువంటి దిగ్గజాలైనటువంటి మీడియా అండ్ ఓపెన్ ఆ రోజు ఏం చేశాయంటే పార్ట్నర్షిప్ భాగస్వామ్యానికి సంబంధించి భారతీయ పరిశ్రమలతో, ఇండియన్ ఇండస్ట్రీస్ తోను, అకాడమిషియన్స్ తోను ఇది ఈ సమయంలో జరుగుతున్నది ఒప్పందం. ఏంటంటే ఈ ముఖ్యంగా ద ఫార్మర్ అంటే ఏమి ఫార్మర్ అంటే ఈ మీడియా ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు వర్క్ విత్ 3 ఫార్మ్స్. ఇది యోటా, ఎల్ఎన్డి అండ్ ఈటీఏ అనే నెట్వర్క్స్ తో పనిచేస్తుంది. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాత సంబంధించినటువంటి యూఎస్ టెక్ జైంట్ అనేటువంటి ఇండియా అనేటువంటి ఇండియాలో ఉండేటువంటి 3 ఫార్మ్స్ తో యోటా, ఎల్ఎన్డి అండ్ ఈటీఏ అనేటువంటి నెట్వర్క్స్ తో పనిచేయడానికి సిద్ధపడింది. ఇది మనకు ఎగ్జామినేషన్ లో ఈ కంపెనీలు ఏ కంపెనీతో ఒప్పందం వచ్చిందో గుర్తుపెట్టుకొని చేయాల్సింది. అలాగనే లేటర్ అంటే ఇక్కడ లేటర్ అంటే ఏంటి? ఇక్కడ మనకు ఓపెన్ అంటే ఇక్కడ ఓపెన్ ఇంకో కంపెనీ. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇది అగ్రిమెంట్ కూర్చుంది ఎవరితో అంటే మల్టిపుల్ యూనివర్సిటీస్ విత్ ఏ వ్యూ టు స్ట్రెంథెనింగ్ ఏఐ యూస్ అమాంగ్ స్టూడెంట్స్. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల్లో, ఇండియన్ స్టూడెంట్స్ లో ఈ యొక్క ఏఐని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించడంలో వాళ్ళకు ఉండేటువంటి శక్తి సామర్థ్యాన్ని మరింత బలోపేతంగా చేసే దిశగా ఈ రెండో కంపెనీ అయినటువంటి ఇక్కడ ఓపెన్ ఏఐ అనేటువంటి అమెరికా బేస్డ్ కంపెనీ ఒప్పందం తీసుకుంది. ఈ రెండు ఒప్పందాలు గమనిస్తే మొదటిదేమో మన కంపెనీస్ తో ఒప్పందం చేసుకుంటే భారతీయ కంపెనీలో ఏ కంపెనీ యోటా, ఎల్ఎన్డి అండ్ ఈటీఏ. ఇది ఎగ్జామినేషన్ లో ఏ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. రెండో వచ్చేకాడికి ఏ కంపెనీ అంటే ఇక్కడ మనం చెప్పినటువంటి ఇక్కడ ఓపెన్ ఏఐ అనే కంపెనీ దేనికోసం చేస్తుందంటే భారతదేశంలో ఉండేటువంటి స్టూడెంట్స్ లో ఏఐ యొక్క యూస్ ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఉపయోగాన్ని ఇంకొంచెం స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయడంతో ఎవరితో చేసుకుందంటే యూనివర్సిటీతో చేసుకుంది. ఆ యూనివర్సిటీస్ ఏంటంటే మనకు ఐఐటి ఢిల్లీ కానీ, ఐఐఎం అహ్మదాబాద్ కానీ, ఎయిమ్స్ న్యూఢిల్లీ కానీ, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, అలాగే పెర్ల్ అకాడమీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్. ఆ లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ లో ఎగ్జామినేషన్ ఐడెంటిఫై జరుగుతుంది. ఏ కంపెనీ చేస్తుంటే
ఓపెన్ ఏఏ ఏ విధంగా చేస్తుందంటే ఇప్పుడు చెప్పినటువంటి పార్ట్నర్షిప్, ఇప్పుడు చెప్పినటువంటి ఐఐటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటితో ఈ సంస్థతో చేస్తుంది. వాళ్ళు మ్యాచింగ్ ఇవ్వచ్చు, ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకొని ఈ విధంగా చేయండి. అలాగనే మీడియా కంపెనీ ఇప్పుడే చెప్పినట్టుగా ఇదేం చేస్తుందంటే ఇప్పుడే చెప్పినట్టుగా ఇక్కడ యోటా అనే కంపెనీ, ఎల్ఎన్టీ కంపెనీ, ఈటీ నెట్వర్క్స్ తో కంపెనీస్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇది కూడా మీకు దీనికి సంబంధించిన నిపుణులు ఇస్తున్నాను, ఇది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన నోటెల్ సబ్జెక్ట్ ఇది ఏ గురించి మళ్ళా సెషన్ కూడా విడిగా పెడతాం. మరి కాకుండా ఈరోజు అనేకమైన విషయాలు ఇప్పుడు దాంట్లో కొంచెం కొన్ని విషయాలు చూద్దాం. మనకు సుప్రీం కోర్ట్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. ఈ సుప్రీం కోర్ట్ ఏం చేసిందంటే మనకు ఉండేటువంటి దాంట్లో కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, ఎందుకంటే రాజ్యాంగపైన నైతిక విలువలు, ఫ్రెటర్నిటీ సౌభ్రాతృత్వం ఉందని చెప్పేసి దీన్ని వ్యాఖ్యానించి దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ రోజు మనం చూసినప్పుడు అసలు కోర్ ఏంటి? సుప్రీం కోర్ట్ సెడ్ పొలిటికల్ లీడర్స్ మస్ట్ ప్రమోట్ ఫ్రెటర్నిటీ అండ్ అవాయిడ్ హేట్ స్పీచ్ యాజ్ దేర్ ఓట్స్ ఇన్ఫ్లుయెన్స్ సొసైటీ అండ్ గవర్నెన్స్. రాజకీయ నాయకులు వస్తారు, పొలిటికల్ లీడర్స్ మాట్లాడేస్తుంటారు. విద్వేషాలని, మతపరమైన విద్వేషాలు, కులపరమైన విద్వేషాలు ఎంత సర్వసాధారణం అంటే ఈ గంటగా కాగా వెళ్ళిపోతున్నాం మనం, అంత ఈజీగా మాట్లాడేస్తారు. కాబట్టి ఇది దేశాన్ని, సమాజాన్ని డివైడ్ చేస్తూ ఉంది, మన యూనిటీని మన దస్తుంది, మన సావరిటీని దెబ్బతీస్తుంది. కాబట్టి అందుకోసమే సుప్రీం కోర్టు మాట్లాడినటువంటి ఇక్కడ విషయాలు చాలా ఇంపార్టెంట్ అయి వచ్చినాయి ఇక్కడ. కాబట్టి సుప్రీం కోర్టు ఏం చెప్తుందంటే ముఖ్యంగా ఈ పొలిటికల్ లీడర్స్ వ్యవస్థను బాగా ప్రభావితం చేస్తారు. పొలిటికల్ లీడర్స్ వాళ్ళు తప్పనిసరిగా ప్రమోట్ ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం, బ్రదర్లీనెస్ ని అందరూ కూడా ఒకేలాంటి అన్నదమ్ములు అంటుకోవడము ఈ దేశంలో ఉండేటువంటి ఇండియన్ కూడా. కాబట్టి దాన్ని ఇప్పుడు మీ హేట్ స్పీచ్ తో, విద్వేషపూరితమైన ప్రసంగాలతో మీరు ఆ విధంగా సొసైటీని, గవర్నెన్స్ ని, ఈ సమాజాన్ని కానీ ప్రభుత్వ పరిపాలన కానీ రెచ్చగొట్టి, విడగొట్టి ప్రభావితం చేయవాలని ఈ కోరేట. మరి ఇక్కడ న్యూస్ లో ఎందుకు ఉందంటే సుప్రీం కోర్ట్ మేడ్ అబ్జర్వేషన్స్ వైల్ హియరింగ్ ఎ పిటిషన్ ఆన్ హేట్ స్పీచ్ బై పబ్లిక్ అఫీషియల్స్. ఈ పబ్లిక్ అఫీషియల్స్ అంటే ఎవరంటే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలను ప్రభావితం చేసేటువంటి స్థానంలో ఉన్నారో వీళ్ళ పబ్లిక్ అఫీషియల్స్ అంటాం. వీళ్ళని ఇక్కడ వీళ్ళు హేట్ స్పీచ్ ఇస్తున్నారు, విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారు. ద్వేషపూరితమైన ప్రసంగాల వల్ల భారతదేశ యొక్క సమాజము విచ్ఛిన్నమైపరుస్తుంది అని జరిగినటువంటి ఒక పిటిషన్ సందర్భంగా ఎస్సీ సుప్రీం కోర్టు ఇక్కడ తను పరిశీలిస్తూ ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనకు ఫ్రెటర్నిటీ ఇక్కడ ఉంటే ప్రియాంబుల్, భారతదేశం యొక్క రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ పీఠిక, ఈ ముందు మాటలోనే ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం పదం కనిపిస్తుంది. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చూస్తే ఆర్టికల్ 19(2) ఏం చెప్తుంటే రిస్ట్రిక్షన్స్ ఆఫ్ స్పీచ్, నీకు వ్యక్తిగత స్వేచ్ఛ ఇష్టంగా మాట్లాడడం కుదరదు. కాబట్టి ఇక్కడ మనం ఆర్టికల్ 19 లో ఉండేటువంటి 2 అనే సబ్సెక్షన్ ఏం చెప్పిందంటే రిస్ట్రిక్షన్స్ ఆఫ్ స్పీచ్, నీ భావప్రకటన స్వేచ్ఛ ఉంది కానీ ఆ స్వేచ్ఛలో కూడా నీ పరిమితులు అని చెప్పింది. అలాగే ఆర్టికల్ 51(a)(e) ఏం చెప్పిందంటే ప్రమోట్ హార్మనీ, ఎందుకంటే ఈ సమాజంలో హార్మనీ, ఇక్కడ సామరస్యత ఉండాలి, సమతుల్యత ఉండాలి, దానికి ఎక్కడ కూడా పిచ్చం చేసేటంటే భంగం కలగకూడదని ప్రమోట్ హార్మనీ సమతుల్యతను దెబ్బతీసే పని చేయకుండా ఉండాలని 51(a) ను ఈ చెప్తుంది. అలాగే మనకు ఆర్పిఏ 1951, ఆర్పిఏ అంటే మనకు తెలుసు, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం అంటాం. మన ఎలక్షన్ కండక్ట్ చేసుకుంటాం. ఈ ప్రజాప్రాతినిధ్య చట్టము ఆర్పిఏ ప్రకారంగా సెక్షన్ లో ఉండేటువంటి 123(3) గానీ 125 అంటే కమ్యూనల్ అపీల్స్ కలెక్టివ్ ప్రాక్టీస్ మనం చూస్తున్నాం. ఈ రోజు ఆర్పిఏ 1951 అంటే ప్రజాప్రాతినిధ్య చట్టం, అంటే ప్రజాప్రాతినిధ్య ఎలక్షన్స్ అని మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారంగా, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారంగా సెక్షన్ 123 లో ఉండేటువంటి సబ్సెక్షన్ 3 ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మీ రాజకీయ పార్టీలు కావచ్చు, వాళ్ళ ఏజెంట్స్ కావచ్చు, కులాన్ని కానీ, జాతిని కానీ, మతపరమైనటువంటి ప్రలోభాలతో ఓట్లు అడిగే పరిస్థితి ఉండవని చెప్పేసి చెప్పింది. మరి 125 చెప్తుంటే కరప్షన్ కి దారితీస్తుంది. ఎందుకంటే నీ కులం పేరుతో, నీ మతం పేరుతో, నీ జాతి పేరుతోనో నువ్వు కానీ ఓట్లు అడిగితే ఖచ్చితంగా అది కూడా కరప్షన్ కిందే. అవినీతి డబ్బులు తీసుకోవడమే కాదు, డబ్బులు పంచడమే కాదు, నీ కులం పేరుతో, మతం పేరుతో ప్రలోభ పెడితే అది కూడా నీకు ప్రలోభ పెడితే కరప్ట్ ప్రాక్టీస్ అవుతుంది, అవినీతి కిందకి వస్తుంది. ఇక్కడ 125 1951 లో ఉండేటువంటి ఆర్పిఏ, మన రిప్రజెంటేషన్ పీపుల్స్ యాక్ట్, ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 చెప్తుంది. కాబట్టి అలాగే మనం చూస్తే ఐపీసీ 153(a) 505 ప్రమోటింగ్ ఎన్విటీ పనిషబుల్, ఎందుకంటే సమాజంలో శత్రుత్వాన్ని, ఎన్విటీని పెంపొందించేటువంటి ఏ చర్యైనా సరే అది జైలు శిక్ష కూడా దారితీస్తుందని చెప్తుంది. మరి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ని మీరు కూలంకుషంగా విశ్లేషణ చేసి నేర్చుకోండి ఎగ్జామినేషన్ కి. అలాగే ఇక్కడ ముఖ్యంగా కొన్ని ఇంపార్టెంట్ టెన్స్ కూడా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ రావడానికి అవకాశం ఉంది. అది ఏంటంటే మొట్టమొదటి ఫ్రెటర్నిటీ. ఫ్రెటర్నిటీ అంటే ఏంటి? సెన్స్ ఆఫ్ బ్రదర్హుడ్ అమాంగ్ సిటిజన్స్, మనం పౌరుల్లో అందరిలో బ్రదర్హుడ్, సోదరత్వాన్ని ఒకే రకం కూర్చున్నటువంటి తల్లిదండ్రులు పుట్టినటువంటి బిడ్డలాగా భారతీయులంతా ప్రమోట్ ఫ్రెటర్నిటీ, సౌభ్రాతృత్వం తెలుగు అంటున్నాం. అలాగే కాన్స్టిట్యూషన్ మొరాలిటీ, రాజ్యాంగ నైతికత అంటే ఏంటి? ఫాలోయింగ్ కాన్స్టిట్యూషన్ కోర్ వాల్యూస్,
మనకు నైతిక విలువలు ఉన్నట్టుగానే ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఈ దేశంలో ఉండే పౌరులంతా కూడా మన కోర్ వాల్యూస్ ఆ రాజ్యాంగంలో ఉండేటువంటి నైతిక విలువలకు ఎక్కడ డివేట్ కాకుండా ప్రవర్తించాల్సి అవసరాన్ని కాన్స్టిట్యూషన్ మోడాలిటీ అంటున్నాం. అలాగనే ఇక్కడ మనకు ఎక్కువగా బోర్డు ఏంటంటే ప్రేయర్ రిస్ట్రైంట్, ప్రివెంటింగ్ స్పీచ్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. రోగం వచ్చిందని చెప్పేసుకోవాలి రాకుండా ముందే బెటర్ కదా. అలాగే స్పీచ్ ఇచ్చేసి దాని తర్వాత ఎక్కడో నాలుగు వచ్చినట్టుగా రాయకమైనటువంటి దేశాలు కాకుండా ఇక్కడ ముఖ్యంగా బుల్లెట్ కంటే పదులైంది, బుల్లెట్ లాంటిదంటే పదులైంది మాట జారామంటే ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఎవరు నొప్పిస్తూ తెలియదు, సమాజం ఎంత మించిందో తెలియదు. అందువల్ల ప్రియర్ రిస్ట్రైంట్స్, ప్రివెంటింగ్ స్పీచ్ బిఫోర్ ఇట్ హ్యాపెన్స్. ఏదైనా జరగకముందే విద్వేషపడతారో అదుపులో ఉంచుకొని నాలుగు అదుపులో ఉంచుకొని చెప్పడం. సో ఇలాంటి ఇంపార్టెంట్ టైమ్స్ మీరు నేర్చుకుంటారు. అలాగే దీంట్లో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్గనైజేషన్ ఏమేమి ఇన్వాల్వ్ అయినాయంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా మనకు ఇన్వాల్వ్ అయిందని, ఎలక్షన్ కమిషన్ ఎందుకంటే ఆర్పిఏ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ ఆఫ్ 1951 ప్రజా ప్రయోజన చట్టం అది మనకు ప్రాతినిధ్య చట్టం 1951 ఉంది కాబట్టి ఇన్వాల్వ్ అయింది. పోలీసుల జుడిషియరీ ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఏంటి జరిగినప్పుడు చట్టపరమైన చర్య తీసుకోవాల్సింది ఎన్ఫోర్స్మెంట్ లాగా మటుకు పోలీసు కాబట్టి జుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యాయి. ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ అదే విధంగా గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ ఏమన్నాయంటే ఇప్పుడే చెప్పాడు 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్పిఐ అంటాం, ప్రజాప్రాతినిధ్య చట్టం అంటాం, ఎలక్షన్స్ లాంటివి. ఇది బ్యాన్స్ కమ్యూనల్ అప్పీల్స్, ఎవరైనా సరే జాతిపరమైన మతపరమైన కులమైన చెప్పినట్టుగా బ్యాన్ చేసింది. అలాగే బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేది ప్రతి హేట్ స్పీచ్ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే జైలు శిక్ష కూడా విధించే విధంగా ఇంతకుముందు ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్ గా మారింది. ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవడం పాలసీలు ఏమన్నాయి చదువుకోండి ఒకసారి. అలాగే గవర్నమెంట్ మన డైరెక్ట్ ఎగ్జామ్ టేక్వేస్ చూస్తే ఫ్రెటర్నిటీ ఎక్కడుంది అంటే ప్రియాంబుల్లో భారతీయ పీఠి కంటాం ముందు మాట్లాడతాం అక్కడే మనకు క్లియర్ గా రాజ్యాంగంలో ఫ్రెటర్నిటీ అంటే ఎక్కడుందంటే ఎగ్జామ్ పెడితే ప్రియాంబుల్లో భారతీయ పీఠికలో ఉంది. అలాగే హేట్ స్పీచ్ రిస్ట్రిక్టెడ్ అండర్ వాట్ ఆర్టికల్ అంటాడు అండ్ విచ్ ఆర్టికల్ అంటాడు. ఏ ఆర్టికల్ కింద హేట్ స్పీచ్ విద్వేషం నిషేధించబడ్డాయంటే ఆర్టికల్ 92. మరి మనకు ప్రమోటింగ్ ఎన్మిటీ ఎలక్షన్స్ అని ఏమంటారంటే కరెక్ట్ ప్రాక్టీస్ అంటాడు. కరెక్ట్ ప్రాక్టీస్ అంటే ఆర్టీఐ ప్రకారంగా ప్రమోటింగ్ ఎన్మిటీ ఎలక్షన్స్ లో శత్రుత్వాన్ని అవతల ద్వేషాన్ని పంపించాలని కరెక్ట్ ప్రాక్టీస్ కింద అవినీతి కింద పరిగణిస్తారు. అలాగే పబ్లిక్ అఫీషియల్ స్పీచ్ అంటే అది హ్యాస్ హయ్యర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే ఎక్కువమైన బాధ్యత ఎవరికి ఏంటంటే పబ్లిక్ అఫీషియల్స్ ఎవరైతే ప్రజలతో ఉండే అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళంతా పబ్లిక్ అఫీషియల్స్ అవుతారు. అలాగే మనకు హార్మోనీ డ్యూటీ ఏదైనా కూడా సామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరు ఉందంటే ఆర్టికల్ 51A ప్రకారంగా మనకు హార్మోనీ డ్యూటీ ఉంది. అలాగే మినిస్టర్ స్పీచ్ నాట్ ఈక్వల్ టు గవర్నమెంట్ పాలసీ ఎందుకంటే ఒకసారి మనం మాట్లాడుతుంటాం ఇది మినిస్టర్ గారు మాట్లాడారు ఇది వచ్చి గవర్నమెంట్ వేరే ఉంటుంది పాలసీ, మినిస్టర్ స్పీచ్ వ్యక్తిగతం అవుతుంది, సమిష్టిగా సందర్భాలు ఉన్నా కూడా దాన్ని 2023లో వచ్చినటువంటి సుప్రీం కోర్టు కాంట్రవర్షియల్ కాకుండా చదువుకోండి. ఎందుకంటే మంత్రి మండలి క్యాబినెట్ ఇవాళ తీసుకున్నా కూడా అందరూ సమిష్టి బాధ్యత ఉంటుంది. దీనికి సంబంధించి 2023లో వచ్చినటువంటి సుప్రీం కోర్టు ఒకసారి రెఫర్ చేసుకుని దీన్ని కోట్ చేయడానికి మీకు పనికొస్తుంది. అలాగే మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రెటర్నిటీ బిలాంగ్స్ టు విచ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో ఉండే ఏ భాగంలో ఫ్రెటర్నిటీ ఉందని ఇప్పుడు ప్రియాంబుల్లో ఉంది. ఇలా చాలా సింపుల్ గా వస్తాయి క్వశ్చన్స్, కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. ఆర్టికల్ అలాగే స్పీచ్ రిస్ట్రిక్షన్స్ ఈ ఆర్టికల్ ఇది స్పీచ్ రిస్ట్రిక్షన్ చేసింది అంటే ఎట్లా మాట్లాడడానికి లేకుండా. అలాగే ఆర్పిఐ ప్రొవిజనల్ కమ్యూనల్ అపీల్ ఇలాంటి అన్ని ఇప్పుడు మాట్లాడడం జరుగుతున్నాయో ఇలాంటి ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకోండి. మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇండియా ఫ్రాన్స్ స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో ఇండియాకి ఫ్రాన్స్ కి ముఖ్యమైన ఒక ప్రత్యేకమైనటువంటి గ్లోబల్ స్ట్రాటజీ ప్రపంచవ్యాప్తమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్యం ఉంది. దాని గురించి మనం చూద్దాం. ముఖ్యంగా ఈ కోర్ ఐడియా ఏంటంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ upgraded ties to special global strategic partnership covering defense, energy, trade and technology. అటు డిఫెన్స్ రక్షణ కావచ్చు, ఎనర్జీ మనకు ఉండేటువంటి శక్తి కావచ్చు, ట్రేడ్ వ్యాపారం కావచ్చు, టెక్నాలజీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన భారతదేశం ఫ్రాన్స్ ఏం చేశాయంటే తనకు ఉండేటువంటి ఆ టైస్ ఆ బంధాలని ప్రత్యేకమైనటువంటి వ్యూహాత్మకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు దృష్టిలో ఉంచుకొని బలోపేతం చేస్తున్నాయి. ఎందువల్ల న్యూస్ లోకి వచ్చిందంటే ఇక్కడ అప్గ్రేడ్ అనౌన్స్ ఆఫ్టర్ ఇండియా ఫ్రాన్స్ లీడర్షిప్ మీటింగ్ ఇటీవల చూసాం. మన భారతదేశంలో ఫ్రాన్స్ ఉండేటువంటి అత్యుత్తమైన నాయకత్వం కలిసి ఈ రోజు వాళ్ళకు ఉండేటువంటి మనకు ఉండేటువంటి ఒప్పందాన్ని అప్గ్రేడ్ చేసి ఆ సందర్భంలో ఈ కంటెక్స్ట్ మనం మాట్లాడుతున్నాం. మరి ఇక్కడ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే వ్యూహాత్మకమైనటువంటి ఒప్పందం ఎంత ఉంటుందంటే 1998లో ఇక్కడ మనకు ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నాలజీ అంటే హొరైజన్ 2047 రోడ్ మ్యాప్. ఇక్కడ మనకి ఈ రోడ్ మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్.
హొరైజన్ 2047 రోడ్ మ్యాప్ అంటే 100 ఇయర్స్ జరిగినటువంటి ఒప్పందం. ఎందుకంటే మనకు వచ్చినటువంటి చూసుకో 1947 అంటే ఇండిపెండెన్స్ వచ్చినటువంటి 100 సంవత్సరాల పాటు ఉండడంలో ఇక్కడ మనకి 2020 లో జరిగినటువంటి ఒప్పందం చార్టర్ ఒప్పందమే మనం ఏమంటామంటే హొరైజన్ 2047 ఒప్పందం అంటాం. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 100 ఇయర్స్ జరుపుకుంటాం. ఈ ఒప్పందం కానీ చేసుకుంటే 25 ఇయర్స్ ఫ్రాన్స్ లో జరిగింది. దీన్ని హొరైజన్ 2047 రోడ్ మ్యాప్ అని పిలుస్తారు. దీన్ని బాగా సక్రమంగా చదువుకోండి. ఎగ్జామినేషన్ లో ఇలాంటి ఇబ్బంది పెడతాయి. చదవకపోతే చదివితే ఆనందంగా రాస్తారు. మరి అలాగనే రిసిప్రోకల్ డిఫెన్స్ లాజిస్టిక్ అగ్రిమెంట్. ఎందుకంటే మన పరస్పరం ఏంటంటే డిఫెన్స్ లాజిస్టిక్స్. మనము ఈ మిలిటరీలో ఉండే ఆయుధాలు కానీ ఇతరత్ర కానీ ఏ రకంగా మనము తరలించుకోవాలి, ఎలా సహకరించుకోవాలి, ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఇలాంటి సమస్య ఒప్పందాలు చూసుకోండి. అలాగే మనం చూస్తే డిటిఏ అంటున్నాం. అంటే డ్యూయల్ ట్రాన్స్పోర్ట్ మనకు సంబంధించినటువంటి అంటే 2 రకాలుగా సంబంధించిన అమెండ్మెంట్స్ దానికి ఏ మార్పు చేయడం చూడండి. అలాగే ఫ్రాన్స్ సంబంధించి ఇండియన్ ఓషన్ రెసిడెంట్ పవర్ ఇలాంటి టెక్నాలజీని కీ ఫ్యాక్ట్స్ మీరు చదువుకోవడం నేర్చుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకా కొన్ని పదాలు ఏంటంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ కోఆపరేషన్ డిఫెన్స్ అండ్ ఎకానమీలో కావచ్చు, ఆర్థిక వ్యవస్థలో రక్షణ రంగంలో దీర్ఘకాలమైనటువంటి వివాదమైనటువంటి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య ఉంది. అలాగే రెసిప్రోకల్ డిప్లాయ్మెంట్ పరస్పరం ఏం చేస్తుంటే వ్యూహాత్మక మిలిటరీ బేస్ వాడుకోవడానికి, ఒకరి యొక్క మిలిటరీ బేస్ ఇంకొకరు వాడుకోవడానికి డిప్లాయ్ చేయడానికి పరస్పరం ఒప్పందం ఉంది. అలాగే మనకు ఈ డబుల్ టాక్సేషన్ జరగకుండా అంటే డబుల్ టాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. డిటిఏ అంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే 2 సార్లు పన్నులు పడకుండా, ఒకసారి పన్ను వేసి ఇంకోసారి పడకుండా ఈ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ దాన్ని నివారించేటువంటి ఒప్పందము ఈ రోజు ఇండియా ఫ్రాన్స్ మధ్య ఉంది. అలాగే హెగిమనీ అంటే ఒక కంట్రీ నేను చాలా గొప్పవాడిని, నేను దాన్ని ఆధిపత్యం ప్రదర్శిస్తాయి, దీన్ని హెగిమనీ అంటారు. సో కాబట్టి హెగిమనీ అనేటువంటి టైం కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఇవాళ ఉండేటువంటి దాంట్లో ఏ వ్యక్తి యొక్క ఆధిపత్యాన్ని మనం సహించలేం, మరి ఈ దేశం యొక్క ఆధిపత్యాన్ని బాధ్యతగా ఎవరు సహించే పరిస్థితి లేదు. ఇలాంటి దాన్ని హెగిమనీ అంటారు. డామినెన్స్ ఆఫ్ వన్ కంట్రీ, ఒక దేశం పైన ఒక దేశము ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నం చేస్తారని హెగిమనీ అంటారు. ఇలాంటి టైంలో చూసుకోండి. అలాగే దీంట్లో గవర్నమెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రాన్స్ సంబంధించినటువంటి పాల్గొన్నాయి, ఫారిన్ మినిస్టర్ పాల్గొన్నారు, డిఫెన్స్ ఫోర్స్ పాల్గొన్నారు, ఇస్రో అండ్ సిఎస్ ఇవన్నీ కూడా మనము ఇన్స్టిట్యూషన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి దేశాలు చెప్పుకోవచ్చు. మరి గవర్నమెంట్ యాక్ట్స్ కానీ పాలసీలు కానీ స్కీమ్స్ కానీ ఇండియా ఫ్రాన్స్ సంబంధించి ఏమున్నాయి చూస్తే ఆర్టికల్ 51, ఆర్టికల్ 73 అలాగే డిటిఏ ట్రీటీ ఫ్రేమ్వర్క్ ఉంది. ఆర్టికల్ 51 చెప్తుంది ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్, మనకు ప్రపంచ శాంతిని కోవడం ఆర్టికల్ 51 చెప్తుంది. ఆర్టికల్ 70 యూనిటీ పవర్ గురించి చెప్తుంది. ఇలాంటి విషయాలు ఈ పాలసీ స్కీమ్ ఒకసారి చూడండి. అలాగే డైరెక్ట్ ఎగ్జామ్ టేక్ చూస్తే ప్రత్యక్షంగా మనకు పరీక్షలకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. ఫ్రాన్స్ సపోర్ట్స్ ఇండియా ఇన్ ఇండో పసిఫిక్. సో కాబట్టి ఇక్కడ ఫ్రాన్స్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఇండియాను సపోర్ట్ చేస్తుంది ఇండో పసిఫిక్ రీజన్ లో. అలాగే ఫ్రాన్స్ హెల్ప్ ఇన్ న్యూక్లియర్ అండ్ స్పేస్ కోఆపరేషన్. ఇక్కడ ఫ్రాన్స్ ఏం చేస్తుందంటే న్యూక్లియర్ విషయంలో కావచ్చు, స్పేస్ కావచ్చు, అంటే ఇటు మనకు ఉండేటువంటి ఈ అణుశక్తి రంగంలో కావచ్చు, మనకు ఉండేటువంటి అంతరిక్ష రంగంలో కావచ్చు, తన సహకారాన్ని భారతదేశానికి అందిస్తుంది. అలాగే మనం చూస్తే ఫ్రాన్స్ డిడ్ నాట్ శాంక్షన్ ఇండియా ఆఫ్టర్ 1998 టెస్ట్. మనకు తెలుసు 1998 లో భారతదేశ దేశాలు అడుగుపెట్టిన తర్వాత మనకు అమెరికా లాంటి దేశాలు శాంక్షన్స్ అనేక ఆంక్షలు ఇస్తే ఫ్రాన్స్ మాత్రం డిడ్ నాట్ శాంక్షన్. భారతదేశం పైన ఎటువంటి ఆంక్షలు విధించకుండా భారతదేశానికి అవసరమైనటువంటి న్యూక్లియర్ టెస్ట్ చేసినట్టుగా సమర్థించింది. అంటే ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో అంతర్జాతీయ సంబంధాల పేపర్లో ఉపయోగపడతాయి. మీకు ఇది జాగ్రత్తగా తెలుసుకోండి. అలాగే రాఫేల్ ఎయిర్ క్రాఫ్ట్ డీల్ విత్ ఫ్రాన్స్. మనకు తెలుసు అటు ఆపరేషన్ సింధూరంలో చూసే మనం రాఫేల్ యొక్క విన్యాసాలు ఏంటి, విధ్వంసం ఏంటి అవతల దేశాల పైన. దీంట్లో రాఫేల్ అనేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించినటువంటి ఫ్రాన్స్ తో మనకు ఉండేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఏంటో చూడండి ఒకసారి. అలాగే ఇక్కడ జైటాపూర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ ఫ్రాన్స్ వరల్డ్ దగ్గర లార్జెస్ట్ అయినటువంటి న్యూక్లియర్ ప్రాజెక్ట్ అనేటువంటి ఈ రోజు మరి ఫ్రాన్స్ తో మనం ఈరోజు చేస్తున్నాం. జైటాపూర్ సంబంధించిన న్యూక్లియర్ ప్రాజెక్ట్ గురించి చూసుకోండి. అలాగే యాన్యువల్ ఫారెన్ మినిస్టర్స్ డైలాగ్ స్టార్ట్మెంట్. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే మనకు ఉండేటువంటి విదేశాంగ శాఖ మంత్రులు కలుస్తారు. వీటికి సంబంధించిన అంశాలని బాగా చూసుకోండి. మరి అలాగే ఇక్కడ మనకు ఇంకా కొన్ని ఎగ్జామినేషన్ వచ్చే క్వశ్చన్స్ ఏ యాంగిల్ చూడొచ్చు అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్ కంట్రీ ఆఫ్ ఇండియా. సో భారతదేశానికి ఉండేటువంటి వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు ఏమన్నారో ఏంటి అవి చూడండి. అలాగే డిటిఏ పర్పస్ అన్న అంటే డబుల్ ట్యాక్స్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. అంటే 2 సార్లు పన్నులు నిరోధించేటువంటి ఒప్పందం అవుతుందో దాని ఏంటి, ఆ డెఫినేషన్ ఏంటి, అది ఎందుకు ఇలాంటి చూడండి. అలాగే ఇండో పసిఫిక్ పార్ట్నర్ ఐడెంటిఫికేషన్. సో కాబట్టి ఇండో పసిఫిక్ రీజియన్ లో మనకు ఉండే పార్ట్నర్ అంటే ఏంటి, ఐడెంటిఫికేషన్ ఏ దేశంలో చెక్ చేసుకోండి. అలాగే రాఫేల్ సప్లై కంట్రీ, రాఫేల్ భారతదేశానికి అందిస్తున్న దేశం ఏంటి. సో ఈ విషయాలన్నీ కూడా ఇండో ఫ్రాన్స్ నుంచి ఎగ్జామినేషన్ మీరు బాగా చదువుకోవడానికి ఒక ఫోకస్ ఉండడానికి అవకాశం ఉంటుంది.
సో దాని తర్వాత రైజ్ ఆఫ్ క్విక్ కామర్స్ ఇన్ ఇండియా, ఎఫ్ఎంసిజి. ఇక్కడ ఏంటంటే టోటల్ చెప్పాలంటే ఈ క్విక్ కామర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అల్ట్రా ఫాస్ట్ ఆన్లైన్ డెలివరీ 10 to 30 minutes లో చేంజింగ్ ఎఫ్ఎంసిజి రిటైల్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటాం. ఫాస్ట్ మూవింగ్ ఎఫ్ఎంసిజి అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటాం. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఎలా అంటే ఇక్కడ మనం చూస్తే ఎందుకు న్యూస్ లో చూస్తే ర్యాపిడ్ గ్రోత్ అండ్ రైజింగ్ ఎఫ్ఎంసిజి సేల్స్ త్రూ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్. క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ అంటే వేగవంతమైన ప్లాట్ఫామ్స్ ద్వారా అత్యంత వేగంగా వ్యాపారం జరగాలి, ర్యాపిడ్ గ్రోత్ కావాలి, రైజింగ్ ఎఫ్ఎంసిజి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ మనం వాడుతుంటాం. అవి చాలా వెంటనే సప్లై చేసి వస్తాం మనం. ఇలాంటి వాటికి సంబంధించినటువంటి దానికి సంబంధించిన వార్తలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మనం చూస్తే ఈ ఎఫ్ఎంసిజి అంటే మీరు పెడుతుంటారు, ఆన్లైన్ లో పెడుతుంటారు, ఆర్డర్ పెడుతుంటారు, రకాలు పెడుతుంటారు. ఎఫ్ఎంసిజి అంటే ఫాస్ట్ వెళ్ళిపోవాలి, నీకు 10 to 30 minutes వచ్చేసాయి. అన్ని ఆర్డర్ కదా, జొమాటో అంటాం, స్విగ్గీ అంటాం, అమెజాన్ రకరకాల ప్లాట్ఫామ్స్. ఇవి ఏం చేస్తాయంటే నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఆన్లైన్ పెట్టుకుంటున్నాం. ఎవరెళ్తున్నారు మార్కెట్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం మార్కెట్. మరి దీంట్లో మన యొక్క మార్కెట్ ప్రాజెక్ట్ ఏంటంటే 5.8 ట్రిలియన్ బై 2030 4 years లో మనం ఎంత ఉండాలంటే 5.8 ట్రిలియన్స్ మన ప్రొజెక్షన్. అంటే ఇంత తొందరగా ఆన్లైన్ లో పెట్టిన వస్తువులు ఇంత మార్కెట్ చేస్తుంది. భారతదేశంలో 5.8 ట్రిలియన్స్, నాట్ బిలియన్స్, ట్రిలియన్స్ అంత మార్కెట్ ఆన్లైన్ లో మన తెలియకుండా జరిగే మార్కెట్ చూడండి. వస్తున్నాడు ఇస్తున్నాడు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు, అంత మార్కెట్ చేస్తుంది. అందుకోసమే ఈ రోజు సిఏజిఆర్ 37 to 39% ఈ మధ్యలో ఉండాల్సినట్లు. ఇక్కడ మనకి మంత్లీ యూజ్ ఎంత ఉన్నారంటే అరౌండ్ 51 బిలియన్ ఉన్నారు మనకి మంత్లీ. అంటే ఈ విధంగా ఇవన్నీ లెక్కలను చూడండి మీకు. అలాగే ముఖ్యంగా క్విక్ కామర్స్ అంటే ఏంటి, 30 minutes లోపల నువ్వు ఆర్డర్ చేసి 30 నిమిషాల లోపల మీ ఇంటికి వచ్చి వస్తువు చేస్తే దాన్ని క్విక్ కామర్స్ అంటారు. కాబట్టి మనం షిప్పింగ్ కామర్స్ చూసే ప్రొడక్ట్స్ ఎదుర్కొందాం చూసాం. కార్గో ట్రైన్స్ ద్వారా నీకు ఇచ్చేటువంటి బైకుల్లో ఉండేవాడు నీకు ఇచ్చిన అమెజాన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్విగ్గీ కానీ జొమాటో కానీ నువ్వు ఆన్లైన్ లో చేసింది దాన్ని క్విక్ కామర్స్ అంటారు. అది క్విక్ కామర్స్ అంటే నీకు డెబిట్ షాప్ అయింది. సో నీకు 10 minutes 30 minutes లోపల వస్తే నీకు దాన్ని క్విక్ కామర్స్ అంటారు. అంత వేగవంతంగా జరిగేటువంటి వ్యాపారం అన్నమాట. ఇంత బిజినెస్ మరి ఇక్కడ చూసినప్పుడు డార్క్ స్టోర్ ఈ పదానికి డెఫినేషన్ అవడానికి అవకాశం ఉంది. డార్క్ స్టోర్ తెలుసా నీకు? డార్క్ స్టోర్ అంటే నువ్వు నేరుగా వెళ్ళేసి చేసేది వాకింగ్ ఇదే కాదన్నమాట. స్టోర్ అంటే వాడు ఆ ఏరియాలో ఒక స్టోర్ పెట్టుకొని ఇంటి దగ్గర రెసిడెన్షియల్ ఏరియాలో అక్కడ దానికి అన్ని పెట్టుకుంటాడు కావాల్సిన వస్తువులన్నీ. కాబట్టి నీకు ఉండేటువంటి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేసే బాయ్స్ ఎవరుతున్నారో డెలివరీ బాయ్స్ వాళ్ళు అక్కడ చేస్తున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ ఓపెన్ టు ద రెగ్యులర్ కస్టమర్స్. డైరెక్ట్ గా నువ్వు ఇచ్చి కొనుక్కునే షాప్ కాదు, అన్ని స్టోర్ లా చేసుకుంటాడు. దాన్ని డార్క్ హౌస్ అంటారు. ఇట్ ఈస్ నాట్ ఓపెన్ టు రెగ్యులర్ కస్టమర్స్. దీని డార్క్ హౌస్ అంటే ఎగ్జామినేషన్ అవడం అవకాశం ఉంది. ఇక్కడ వేరే ఆన్లైన్ ఆర్డర్స్ మాత్రమే వాడతారు. అలాగే మనం ఈ ఎఫ్ఎంసిజి అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ ఇప్పుడే చెప్పాను నేను. ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అని ఎస్కేయు ప్రోడక్ట్ ఐడెంటిఫికేషన్ కోడ్. ఎస్కేయుకి మామూలు దానికి ఏంటంటే ఇప్పుడు ఆల్ఫాబెటిక్ న్యూమరికల్ కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ వల్ల మనకు ఉండేటువంటి స్టాక్ ఎంత అంటే ఇది తెలుస్తుంది. ఇలాంటివి కూడా ఎగ్జామినేషన్ లో గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో డెఫినిషన్ ఆఫ్ డార్క్ స్టోర్ అంటే ఏంటి, ఎఫ్ఎంసిజి మీనింగ్ ఏంటి, ఎఫ్డిఏ ఈ కామర్స్ అవార్డు మోడల్, కాంపిటీషన్ యాక్ట్, ఇలాంటి క్వశ్చన్స్ రావడం అవకాశం ఉంది. మరి నెక్స్ట్ ఇంకొక దాంట్లో ఇండియా యుఏఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అండ్ ట్రేడ్ టార్గెట్ చూద్దాం. మరి ఇక్కడ చూసినప్పుడు మనకి ఇప్పుడే మాట్లాడినట్టుగా ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి ఇండియాకి డబుల్ బైలేటరల్ ట్రేడ్ ఉన్నాయి. అంటే ద్వైపాక్షికమైనటువంటి సంబంధాలతో వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి. ఇది 2032 లోకి ఈ ఉండేటువంటి దీని ప్రకారంగా $2000 బిలియన్ కి చేరుకోవడం జరుగుతుంది. ఎందువల్ల నిలుస్తుందంటే ఈ ట్రేడ్ అనేది దగ్గర దగ్గర $100 బిలియన్ కి మనం చేరింది ఈ యొక్క సెపా ఇంప్లిమెంటేషన్ జరిగిన తర్వాత. సో దీన్ని మనం చూస్తున్నాం. సెపా అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ ఎకనామిక్, అదే విధంగా ఈ అగ్రిమెంట్ జరిగింది అనమాట. దేనికంటే టోటల్ గా నీకు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ దీంట్లో. కాబట్టి ఇక్కడ ఈ ట్రేడ్ ఇన్ లోకల్ కరెన్సీ ఇక్కడ మనకు ఉండే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ కరెన్సీ అంతా ఎలా ఉంటుందంటే ఇంత ముందు మనం అమెరికన్ డాలర్స్ వేసేవాళ్ళం. లోకల్ కరెన్సీ డెఫినేషన్ తెలియాలి. లోకల్ కరెన్సీ అంటే సపోజ్ మన దేశానికి రూపీస్ ఉన్నాయి, వేరే దేశానికి ఇంకో కరెన్సీ ఉంటుంది. మనం ఏం చేసేవాళ్ళము, థర్డ్ పార్టీ కరెన్సీతో డీల్ చేస్తాం, అమెరికా కరెన్సీతో. అలా లేకుండా రెండు కంట్రీస్ కలిసి ఆ లోకల్ కరెన్సీతో అగ్రిమెంట్ తీసుకోవడాన్ని లోకల్ కరెన్సీ పిలుస్తారు. ఇలాంటి టెక్నాలజీని మీకు నేను షేర్ చేస్తున్నాను, ఇది కూడా చూసుకోండి. అలాగే ఇండియా రేషియో డిప్లొమాటిక్ ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే మనకు రష్యా అనేది దీర్ఘకాలికమైనటువంటి ఒక స్నేహితుడు, ఇంకంతకంటే మాట్లాడడానికి మనకి ఏమి లేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకి ఈ భారతదేశంలో ఉండేటువంటి దాంట్లో
ముఖ్యంగా ఈ రష్యాతో ఉండే వాటిల్లో ఇటీవల మాస్కోలో ఈ ఇద్దరికి ఉండేటువంటి బయోలెటరల్ రివ్యూస్ ఏమవుతున్నాయి, ద్వైపాక్షిక సంబంధాల గురించి రివ్యూ చేయడానికి, సమీక్షించుకోవడానికి ఒక రకమైనటువంటి మీటింగ్ జరిగింది. దాని గురించి మనం చూడాలి. ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే స్ట్రాటజిక్ అటానమీ, వ్యూహాత్మకమైనటువంటి స్వయం ప్రతిపత్తి, అంటే ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ, ఎవరిపైన దారదర్శనం లేకుండా ఈ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే మన విదేశాంగ విధానాన్ని స్ట్రాటజిక్ అటానమీ అంటారు. సో అలాగే మనకు INSTC అని వస్తుంది. సో కాబట్టి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రేడ్ ఉంటాం. సో దీని గురించి చెక్ చేసుకోండి. సో అలాగే మనం చూసినప్పుడు ఇక్కడ రిసిప్రోకల్ లాజిస్టిక్స్ అంటే ఏంటి, రూబీ ట్రేడ్ ఏంటి, ఇలాంటి పదాలతో చూసుకోండి. అలాగే మనకు ఉండేటువంటిది ఆర్బైబాట్ లిక్విడిటీ మేనేజ్మెంట్ సంబంధించి కూడా అనేకమైన విషయాలు ఇటీవల మనం చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ లిక్విడిటీకి సంబంధించి మనము ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏమవుతున్నాయో, సో ఈ ఓఎం అంటే ఏంటి, బాండ్ ఏంటి, లిక్విడిటీ అంటే ఏంటి, అలాగే క్రౌడింగ్ అంటే ఇలా చూసుకోండి. అలాగే చట్టాలు ఉన్నాయి మనకి, RBI 1934 కానీ, FRB 2003 కానీ, ఆర్టికల్ 290 కానీ, ఇలాంటివి చూసుకొని మీరు ఎగ్జామినేషన్ లో ప్రిపేర్ అయితే నెక్స్ట్ దాంట్లో ఈ రోజు ఉండేటువంటి దాంట్లో అనేక అంశాలను ప్రస్తావించినప్పుడు మనకు ఈ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే. ఎవ్రీ అవర్ మనం అప్డేట్ చేసుకుంటున్నది. మరి 10 నిమిషాలతో రేపు మనం కలుద్దాం అని చెప్పి ఐ విష్ యూ